బాగా ఇన్స్టెంట్గా ఉంటాయి. స్టోరీ బాగుంది. స్టోరీ చాలా నీట్గా ఉంటుంది స్టోరీ అనేది. ఎలివేషన్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా అనిపించింది? ఫస్ట్ విజువల్స్ మనం చాలా బాగా తీసుకోవచ్చు. అండ్ స్టోరీ లింకింగ్, మనకి మెయిన్ స్టోరీకి లింకింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి డబ్బింగ్ మహేష్ బాబు గారు చెప్పారు కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. స్టార్టింగ్లోనే మహేష్ బాబు గారి డబ్బింగ్ వచ్చినప్పుడు థియేటర్లో ఎలా ఉంది? స్టార్టింగ్ డైలాగ్ చాలా రెస్పాన్స్ బాగుంటుంది. స్టార్టింగ్ వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట, ఎప్పుడు వస్తుంది డైలాగ్, ఎప్పుడు వస్తుంది అనేది. ప్రాపర్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది డైలాగ్. బ్రహ్మానందం గారిది కూడా ఉన్నట్లుంది కదా. యాజ్ యూజువల్ పాత దాంట్లో చూసినట్లుగా బ్రహ్మానందం గారిది, ఆలీ గారిది అవన్నీ ఉంటాయి కదా, అవి యాజ్ యూజువల్ వెళ్తాయి. ఆ కామెడీ టైమింగ్ బాగుంటుంది వాళ్ళ డైలాగ్స్ది. మహేష్ బాబు గారి వాయిస్ ప్లస్ అయిందా? చాలా ప్లస్ అవుతుంది. మహేష్ బాబు గారి వాయిస్ ఏమవుతుందంటే మూవీకి అక్కడ మనకి ఎలా అయితే డైలాగు నార్మల్గా చెప్తే అలా ఉండదు, కానీ మహేష్ బాబు గారు చెప్పినట్టు చాలా బాగుంటుంది. అక్కడ ఈ మూవీలో హైలైట్స్ ఏంటంటే హైలైట్ స్టోరీ అనేది మెయిన్. అంటే ఒక్కసారి మనం ఈ మహేష్ బాబు గారి వాయిస్ ఇవన్నీ పక్కన పెడితే స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అసలు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆ కింగ్ అనేవాళ్ళు, అసలు ఏంటి అనే స్టోరీ బాగుంటుంది. ఇంకా పిల్లలు మంచి ఎంటర్టైన్మెంట్ అవుతారు అయితే. చిల్డ్రన్స్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకి మెయిన్ చిల్డ్రన్ బేస్డ్ ఫిలిం కాబట్టి, హాలిడే సీజన్ కాబట్టి చిల్డ్రన్స్ చాలా బాగుంటుంది. మెయిన్ పెద్దవాళ్ళు కూడా లింక్ అవుతారు స్టోరీకి. మన మెయిన్ ముఫాసా క్యారెక్టర్ ఎలా వచ్చింది అనేది కదా స్టోరీ అంతా. పార్ట్ 1 ఈజ్ అ సింబా టైప్ క్యారెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ పార్ట్ 2 బాగుంటుంది. ముఫాసా క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం కాబట్టి ఇది కొంచెం బాగుంటుంది. వాయిస్ ఓవర్ సెట్ అయిందా? వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్ సింక్ అవుతుందండి. సౌండ్ మిక్సింగ్ కానీ అంత పర్ఫెక్ట్. ఆలీ బ్రహ్మానందం